తీసుకొచ్చి రాజ్యాధికారం వైపులో వెళ్లాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఒక ట్రాప్ మీకు బీసీ ఇస్తాం. ఇప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు మీ జనాభా ఎంత ఉందో మీకు అంత వాటా ఇస్తాం, మీకు రాజ్యాధికారంలో 10 సీట్లు ఇస్తామని చెప్పాల్సింది పోయి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మారుస్తాం. ఈ ట్రాప్లో ముదిరాజులు పడ్డారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు బీసీ పోయి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మారుస్తాం. ఈ ట్రాప్లో ముదిరాజులు పడ్డారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ముదిరా జాతిలో కూడా ఒక వర్గం ముదిరా జాతి ఎదుగుదల కోసమే అడ్డుపడుతుంది. కాబట్టి ఆ వర్గాలను కూడా మేము ఒకటే కోరుతున్నాం, మనందరం జాతి కోసం ప్రయత్నం చేస్తున్నాం. జాతి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మారుస్తాం. ఈ ట్రాప్ లో ముదిరాజులు పడ్డారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి గౌరవనీయులు నిరంజన్ గారిని కలిసి మా కన్వీనర్ నారాయణ గారి అధ్యక్ష కన్వీనర్ గారు, తర్వాత మా ప్రధాన కార్యదర్శి బాలుగారి నరసింహన్న గారు, మాసాయిపేట శివకుమారు, శ్రీనివాసు, కిరణ్ కుమార్, సంతు వీళ్ళందరి సమక్షంలో, అధికారి సత్యనారాయణ గారి సమక్షంలో ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం, వారు సానుకూలంగా స్పందించడం, ఎప్పుడైతే జనాభా లెక్కలు వస్తాయో ఎంబడి దీని మీద మేము పరిశీలి చేస్తామని చెప్పడం ఈరోజు సంతోషకరమైనటువంటి విషయం. ఇది ఇలా ఉంటే అసలు బీసీడీ నుంచి ఏ అనే సమస్య చిరకాలం నుంచి వస్తున్నటువంటి అంశం ఇది. ముఖ్యంగా ముదిరా యువతకు ఉపయోగపడేటువంటి అంశం ఇది. ముఖ్యంగా యువత ఈరోజు విద్యా ఉద్యోగాలకు దూరమైనారు కాబట్టి ఈ విద్యా ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మనకు బీసీ అనేది రావాలి. కానీ ఈ మధ్య కొంతమంది యువకులు, ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో పిహెచ్డీ చేసేటువంటి విద్యార్థులు సైతం ఈరోజు ముదిరాజులను తప్పుదో పట్టించే విధంగా అంటే తీర్మార్మల్ దగ్గరికి పోవడం, ఆయన ముదిరాలను బీసీడీ నుంచి ఏ అంటే దాన్ని అవహేళనగా మాట్లాడడం, దాన్ని స్వీకరించడం, రాజ్యాధికారం అనే మాటను తీసుకొని బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇందులో ఆయన పొరపాటు ఎక్కడ చేశాడంటే, ఒక పిహెచ్డీ స్కాలర్ అయింది అంబేద్కర్ చేసినటువంటి బీసీ ఉద్యమానికి భయపడి ఈ అనంతరామన్ కమిటీ వేశారని చెప్పడంలోనే ఆయన అవగాహన రాహిత్యం అనేది మనకు కనబడతా ఉంది. ఎందుకు అంబేద్కర్ గారు 1956లో చనిపోతే అనంతరామన్ కమిటీ వేసింది 70లో. నీకు ఈ తేడా తెలియకపోతే నువ్వు ముదిరాల గురించి అధ్యయనం చేసినట్టు, దానికి తోడుగా ముదిరాలను బీసీడీ నుంచి ఏ అనే సమస్యకు తోడుగా నువ్వు అనేక వందల సమస్యలు చెప్పడం అది ఎంతవరకు కరెక్టు? 50 సంవత్సరాలుగా ఏకైక సమాజం, అతిపెద్ద సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో మొయితీలము, స్థానికులము అయినటువంటి ముదిరాలు నష్టపోయింది నీకు కనబడతలేదా? ఒక యువకునిగా నువ్వేమంటావు? అక్కడ పోయి ముదిరాలు బీసీఏ ట్రాప్లో పడ్డారా? ముదిరాలు బీసీఏ ట్రాప్లో పడ్డామంటే అర్థమైంది నీ ఉద్దేశం అంటే యువతను మిస్గైడ్ చేస్తున్నావు నువ్వు. ఈరోజు బీసీ అనే నినాదం లేకుండా ఈ రోజున నువ్వు మీటింగ్ పెట్టావా? నీకు నిజంగా రాజ్యాధికారమే కావాలనుకుంటే, నువ్వు ఒక లీడర్ కావాలనుకుంటే, నీకు ఒక పార్టీ నేను గుర్తించాలనుకుంటే నువ్వు ప్రయత్నం చేసుకో. మేము చూస్తాం అప్పుడు బీసీఏ లేకుండా నువ్వు ఎట్లా రాజకీయ నాయకుని అవుతావు? నువ్వు ఆ నినాదాన్ని నువ్వు పక్కదారి పట్టించే విధంగా మమ్మల్ని బీసీఏ ట్రాప్లో పడేశారు ముఖ్యమంత్రి గారు. ఆయన అంత పెద్ద మనిషి బీసీఏ అనేది అంశాన్ని కామారెడ్డి డిక్లరేషన్ నువ్వు తప్పుపడుతున్నావు ఈరోజు. అంటే అసలు నీ ఉద్దేశం ఏంది? ముదిరాలను మిస్గైడ్ చేయడమే కదా. కాబట్టి మరొకసారి ఇటువంటి నోరు జారే పనులు, అది ముఖ్యంగా తీన్మార్ మల్లన్న దగ్గర నువ్వు మరీ ఆయన కించపరిచేటువంటి వ్యక్తి దగ్గర నువ్వు మరింత ఆయనకు సరెండర్ అయిపోయి నువ్వు ఆయన ట్రాప్లో పడ్డావు. తీన్మార్ మల్లన్న ట్రాప్లో పడి నీ యొక్క ఏది ఇండివిజువల్ క్యారియర్ను పెంచుకోవాలని చెప్పి బెనిఫిట్ పొందాలని చూస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు శివ. నీకు మరొకసారి చెప్తున్నాను, నువ్వు యాజ్ ఏ యూనివర్సిటీ స్కాలర్గా నీవు అడుగు పెట్టలేవు గ్రామాల యువత ముందు నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా శివ నీకు ఒకసారి మార్పు తెచ్చుకో, నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో. ముదిరాజుల యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఇచ్చే యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం ముసలోళమైనా సరే మా అన్నగారు 80 సంవత్సరాల వయసులో ఆయనకు ముదిరాల కష్టాలు తెలిసి ఆయన బీసీఏ గురించి కష్టపడుతుంటే నువ్వు ఒక యువకుని అయిపోయి ట్రాప్లో పడ్డారు అంటే అర్థమైంది నీది. కాబట్టి నీ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నీకు సపోర్ట్ చేస్తున్న నాయకులకు కూడా మేము ఒక విన్నపం చేస్తున్నాం. నువ్వు నువ్వు గచ్చిబోల్లో నువ్వు అంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు నువ్వు ముదిరాలకు? కాబట్టి నీకు సహకరిస్తున్నటువంటి నాయకులకు కూడా ఒకసారి మీరు ఈయన గురించి మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి ఇటువంటి వారిని మీరు ఎంకరేజ్ చేసినట్టయితే ముదిరాజ్ జాతి ఎవరిని కూడా క్షమించదు. కాబట్టి ఇటువంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి ముదిరాజ్ యువత కూడా
ఎవరైతే ఈయన ఎంబడి తిరుగుతున్నారో వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్పి, మాట జారకుండా జాగ్రత్త పడాలని చెప్పి, ఇది చాలా క్లిష్టమైన సమయం. రాష్ట్రంలోని ముదిరాలు రగిలిపోతున్నారు. కాబట్టి దీన్ని అలసుగా తీసుకోవద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ సందర్భంగా ముదిరాలందరూ కూడా ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. జై ముదిరా.